హలో అండి. ఈ వీడియోలో మనం SQLలోని ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. It is used to modify an existing database table structure. It allows you to add, modify or delete columns as well as make other changes to the table's characteristics. సో ఈ సినారియోస్‌లో ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్‌ని యూజ్ చేయొచ్చు. ఒక టేబుల్‌లో కాలమ్‌ని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అలాగే డిఫాల్ట్ వాల్యూస్‌ని యాడ్ చేయొచ్చు. అండ్ కాలమ్ డేటా టైప్‌ని చేంజ్ చేయొచ్చు. ఆర్ కన్‌స్ట్రెయింట్స్‌ని యాడ్ చేయొచ్చు, డ్రాప్ చేయొచ్చు. అంటే ప్రైమరీ కీ, ఫారెన్ కీ, యూనిక్, నాట్ నల్, చెక్ ఇవంతా కన్‌స్ట్రెయింట్స్. సో వీటిని యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అండ్ కాలమ్ ఆర్డర్స్‌ని కూడా చేంజ్ చేయొచ్చు. కాలమ్ నేమ్‌ని రీనేమ్ చేయొచ్చు. టేబుల్ నేమ్‌ని రీనేమ్ చేయొచ్చు. ఇండెక్సెస్‌ని మాడిఫై చేయొచ్చు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో అయితే నేను కాలమ్ నేమ్‌ని ఎలా రీనేమ్ చేస్తారు అండ్ కాలమ్ ఆర్డర్‌ని ఎలా చేంజ్ చేస్తారో ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీ అనే టేబుల్‌ని క్రియేట్ చేసున్నాను. సో ఈ ఎంప్లాయీ టేబుల్‌లో చూడండి ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ ఉంది. ఫస్ట్ నేను ఈ ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్ నేమ్‌ని నేను ఫస్ట్ నేమ్ అని రీనేమ్ చేస్తున్నాను ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసి. సో దానికి ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తున్నాను. ఆల్టర్ టేబుల్. సో ఇప్పుడు ఎంప్లాయీ అనే టేబుల్ నేమ్ ఇస్తున్నాను. సో రీనేమ్ చేయడం కోసం నేను ఇక్కడ చేంజ్ అనే కీవర్డ్ వాడుతున్నాను. చేంజ్. సో ఎంప్లాయీ నేమ్, ఈఎంపీ నేమ్ అనేది నా ఓల్డ్ కాలమ్ నేమ్. సో దీన్ని నేను న్యూ కాలమ్ నేమ్గా ఏమి ఇస్తున్నానంటే ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నాను. ఎంప్లాయీ నేమ్ని ఫస్ట్ నేమ్ అనేది చేంజ్ చేస్తున్నాను. తర్వాత మీరు మస్ట్ అండ్ షుడ్గా డేటా టైప్ ఇవ్వాలి. సో varchar of 200 ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తే ఈ ఎంప్లాయీ నేమ్ అనే కాలమ్ నేమ్ రీనేమ్ అవుతుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ని చూద్దాం అగైన్. సో ఇక్కడ చూడండి ఎంప్లాయీ నేమ్ ఉంది ప్రీవియస్గా. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ అని చేంజ్ అయింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఆర్డర్ ఆఫ్ కాలమ్స్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకు ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, ఎంప్లాయీ శాలరీ ఉంది. సో నేను ఎంప్లాయీ శాలరీని ఎంప్లాయీ ఐడి తర్వాత ఇన్సర్ట్ చేస్తాను. సో దాని క్వరీ ఎలా రాస్తామంటే ఆల్టర్ టేబుల్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ నేను టేబుల్ నేమ్ ఎంప్లాయీ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను మాడిఫై అనే కీవర్డ్ని వాడుతున్నాను. మాడిఫై ఎంప్లాయీ శాలరీ. సో ఎంప్లాయీ శాలరీని నేను ఎంప్లాయీ ఐడి తర్వాత ఇన్సర్ట్ చేస్తాను. సో దీని డేటా టైప్ కూడా మనము ప్రొవైడ్ చేయాలి. సో ఎంప్లాయీ శాలరీ యొక్క డేటా టైప్ డెసిమల్ ఇచ్చున్నాను. సో నేను ఇక్కడ కాపీ చేస్తాను. సో ఇక్కడ నేను ఆఫ్టర్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఆఫ్టర్ ఎంప్లాయీ ఐడి తర్వాత ఇవ్వాలి. సో నేను ఎంప్లాయీ ఐడి అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం కాలమ్ ఆర్డర్ని చేంజ్ చేస్తాము. సో ఒకవేళ మీరు ఎంప్లాయీ శాలరీ అనేది మీకు ఫస్ట్లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నేమ్ అనేది ఎంప్లాయీ ఐడి తర్వాత ఎంప్లాయీ శాలరీ తర్వాత అని కాకుండా నాకు ఫస్ట్ నేమ్ అనేది ఫస్ట్లో రావాలి. సో దానికి ఏం చేస్తామంటే ఆఫ్టర్ అనే కీవర్డ్ని తీసేస్తున్నాను అండ్ ఎంప్లాయీ ఐడి అనే కాలమ్ నేమ్ని కూడా తీసేస్తున్నాను. జస్ట్ నేను ఇప్పుడు ఫస్ట్ అని ఇస్తాను. సో ఇదేం చేస్తుందంటే ఎంప్లాయీ శాలరీ అనే కాలమ్ని ఫస్ట్లో యాడ్ చేస్తుంది. సో ఈ క్వరీ రన్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం టేబుల్ని చూద్దాం. సో ఇప్పుడు చూడండి స్ట్రక్చర్లో ఎంప్లాయీ శాలరీ అనేది ఫస్ట్ వచ్చింది, తర్వాత ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్ అండి. సో ఆల్టర్ టేబుల్ని ఇంకా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ వీడియోలో ఆల్టర్ టేబుల్ అనే స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను యూజ్ చేసిన శాంపుల్ డేటాని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ డేటాని యూజ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.